నమస్తే అండి. డైలీ ఎక్స్పెన్సెస్ సిరీస్లో 4th డే ఫిబ్రవరి 2026. ఈరోజు గ్రాసరీకి 509.55 పైసా అయిందండి. 509 రూపీస్ 55 పైసే. పెట్రోల్ 6.5 లీటర్స్ అండి. పెట్రోల్ మంత్ స్టార్టింగ్లో కాబట్టి 6.5 లీటర్స్ పెట్రోల్ కొట్టించాను, దానికి 700 వచ్చింది. నెక్స్ట్ 2 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్స్, 10 కాఫీ ప్యాకెట్స్. ఈ కాఫీ నా కోసమేనండి ప్యాకెట్స్, బూస్ట్ మా పిల్లల కోసం. కానీ యాక్చువల్గా ఏంటంటే ఎటువంటి పౌడర్లు కలపకుండా పాలు తాగించాలి. మా పిల్లలలో ఒకరు వితౌట్ పౌడరే పాలు తాగుతారు, ఇంకొకరు కంపల్సరీ బూస్ట్ అడుగుతారండి. మీ పిల్లలు ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ బనానా, బ్రేక్ బాక్స్కైనా మార్నింగ్ పిల్లలు తినకైనా బనానా 30 రూపీస్ అండి. ఈ గ్రాసరీస్లో 509 రూపీస్లో మనకి ఏమి వచ్చినా తీసుకున్నాం. ఫస్ట్ కొరియాండర్ లీవ్స్ అండి, కొత్తిమీర 12 రూపీస్. నెక్స్ట్ మైదా, అది ఎందుకంటే నేను పాస్తా వేయడానికి తీసుకున్నాను. ఆల్రెడీ నార్మల్ పాస్తా తీసుకున్నాను, ట్రై చేశాను, అది ఫెయిల్ అయిపోయింది, అందువల్ల మైదా తీసుకున్నాను. మళ్ళీ బేసన్, లూజ్ బేసన్ శనగపిండి, అది 22 రూపీస్ అండి. నెక్స్ట్ ఈ పాస్తా తీసుకున్నానండి, ఫస్ట్ రోజు ఫెయిల్ అయితే చేద్దామని. ఇది కూడా వితౌట్ మైదానే, వితౌట్ మైదా పాస్తా. కానీ ఇందులో పౌడర్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా తక్కువ, ఎంత తక్కువ వాటర్ అంత మంచిదండి. నెక్స్ట్ అమూల్ చీజ్ క్యూబ్స్, ఇది అమూల్ చీజ్ క్యూబ్స్, ఇది 120 రూపీస్ పడిందండి. దీని ఎంఆర్పి 130 ఉంది, 7 రూపీస్ తగ్గింది అంతే. నెక్స్ట్ అమూల్ బటర్, ఇది 66.50 పడిందండి, దీని ఎంఆర్పి 70 ఉంది. నెక్స్ట్ ఆరెంజెస్ ఇవ్వండి, 1 kg 66 రూపీస్. ఈ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయినా నాకైనా, నేను డైట్లో ఉన్నాను, దానివల్ల నాకైనా కనపడుతుంది. నెక్స్ట్ మిల్క్ మిక్స్ పన్నీర్ అండి, ఇది హై ప్రోటీన్ పన్నీర్. ఈ 200 గ్రామ్స్లో 50 గ్రామ్ పన్నీర్ ఉంటుంది. ఇది నార్మల్ మన ఇండియన్లో నార్మల్ వ్యక్తికి హాఫ్ డే ప్రోటీన్ అండి, హాఫ్ డే ప్రోటీన్. మినిమం 65 kg వెయిట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు 100 గ్రామ్ వరకు ప్రోటీన్ తీసుకోవాలి ఒక రోజులో. ఇది 50 గ్రామ్ ప్రోటీన్, అంటే సగం. ఇది సగం అయితే ఇది ఉపయోగపడుతుంది. ఇది 120 సంథింగ్ 150 ఉందండి, 150 ఉంది, కానీ 96 రూపీస్ పడింది మిల్క్ మిక్స్ పన్నీర్. దాన్ని ఎందుకంటే నేను బరువు తగ్గడానికి చాలా కృషి చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ నేను జూలైలో 71 kg ఉన్నాను, ఇప్పుడు ప్రజెంట్గా 59 kg ఉన్నాను, వితౌట్ జిమ్ అండి, ఓన్లీ ఫుడ్ ద్వారానే, ఇంట్లో చేసే పనుల ద్వారానే. మొత్తానికే నేను రైస్ తినడం అయినా ఏదైనా కూడా తక్కువ చేశానండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాను, వాకింగ్ ఎక్కువ చేస్తున్నాను, కాబట్టి నేను 10 kg, మినిమం 10 kg అయితే తగ్గానండి. అలాగే చీజ్ అయినా బటర్ అయినా మంచిది కాదని అందరూ అనుకుంటారు, కానీ ఏంటంటే చీజ్ అయినా బటర్ అయినా తిన్నాం అనుకోండి, నాకు ప్రోటీన్ కాల్షియం ఎక్కువ వస్తాయి, కానీ అడిక్వేట్ క్వాంటిటీలో తీసుకోవాలి, ఇష్టం ఉన్నట్టు తీసుకోవద్దు. లీన్గా ఉన్న వ్యక్తులు, లీన్గా ఉన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి 2 డేస్కి ఒకసారి అయినా ఇవ్వచ్చు, ఓకేనా అండి. అలాగే సపోజ్ బటర్ అనుకోండి, బటర్ ఇంట్లోనే తీసుకోండి, అది ఇంకా మంచిగా ఉంటుంది. ఇందులో సాల్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లో తీసుకోండి, బటర్ చాలా మంచిది. చీజ్ అనుకోండి, బోన్ పెరగడానికైనా ఏదైనా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది, అది కూడా మంచిదేనండి, కానీ అడిక్వేట్ క్వాంటిటీలోనే. మరీ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల లావ్ అయిపోతారు, జాగ్రత్త. అలాగే మా 4 days ఖర్చు 21,489.95 అయిందండి. ఇందులో హోమ్ రెంట్ కూడా వచ్చిందండి, ఇక్కడ పెట్రోల్ వచ్చింది. అవి చూస్తే యావరేజ్గా ఒక 1000 నుండి 1200 కంపల్సరీ ఫస్ట్ 10 days కంపల్సరీ ఖర్చు ఉంటుంది, అందరికీ ఉంటుందండి. ఆలోచించుకొని మీరు ఇప్పటి నుండే మీ టాలెంట్ని పెంచుకోండి, మీ నాలెడ్జ్ని పెంచుకోండి. మీరు జాబ్ చేయాలనుకున్నా, బిజినెస్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అందులో 100% నిష్ణాతులై ఉండాలి మీరు. ఎందుకంటే ఫ్యూచర్ చాలా కఠినంగా ఉంటుంది, ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కంపల్సరీ మీ వ్యక్తిగతంగా అయినా ఫ్యామిలీ పరంగా అయినా అన్నీ ఎదుర్కోవాలనుకుంటే మీరు ఫస్ట్ డబ్బు సంపాదించడమే ముఖ్యం.
డబ్బు అనేది ఒక ఆక్సిజన్ లాంటిదండి. డబ్బు ఉంటేనే మీకు విలువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.